హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు మనది 31st డే. చక్కగా మార్పు చెందడం ఎలా అనే టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఏం చెప్పారు అంటే, వదిలిపెట్టేయడాన్ని మనం అలవాటు నేర్చుకోవాలి, మనసుని మన స్వాధీనంలోకి తీసుకోవాలి, మనల్ని మనం మొదట క్షమించుకొని ఆ తర్వాత ఇతరులను క్షమించడం ఎలాగో నేర్చుకోవాలి. బేసిక్గా ప్రతిదీ మన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. అది ప్రేమ కానీ, క్షమ కానీ, మార్పు కానీ ఏదైనా అని చెబుతూ ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. లాస్ట్ క్లాస్ చాలా బాగా జరిగింది మనకి. సంబంధ బాంధవ్యాల గురించి, ఆర్థిక వనరుల గురించి, ఆరోగ్యం గురించి, ఇంకేమైనా సృజనాత్మక శక్తుల గురించి, అలాంటి వాటిల్లో ఏమైనా మార్పులు కావాలి అంటే ఎలా అన్న దాని గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు క్లాస్ లాస్ట్ వీక్ యా లాస్ట్ వీక్ లాస్ట్ వాక్యం ఏం చదివానంటే, మన జీవితంలోని ప్రతి అనుభవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని మనకు తెలుసు గనక నేను ఇతరుల చేత విమర్శింపబడడానికి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోవడం ప్రారంభించండి అని చెప్పారు. అంతవరకు చదువుకున్నాము. అప్పుడట మీరు విమర్శింపబడడం గురించి ఆలోచిస్తారు. మీ చిన్నతనంలో మీరు చాలా ఎక్కువగా విమర్శలకు గురి అయ్యారని గుర్తిస్తారు, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే. అప్పుడు మీలోని ఆ పసిపిల్ల విమర్శింపబడితే ఎంతగా నొచ్చుకుంటుందో అర్థం చేసుకుంటారు. ఇలాంటి విమర్శల నుంచి మీరు తప్పించుకొని దాక్కొనడానికి ఇటువంటి అలవాటుని మీరు సృష్టించుకున్నారని తెలుసుకుంటారు. బహుశా తర్వాత మీరిలా ఉచ్చరించుకోవచ్చు: నేనిప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే మనల్ని చిన్నగా ఉన్నప్పుడు విమర్శించినప్పుడు మనం ఒక పక్కకి వెళ్ళి దాచుకోవడం, మనకేమీ తెలియదు కదా, దాచుకోవడం అలా చేస్తూ ఉంటాము. ఆ పరిస్థితి ఒకవేళ జరిగి ఉంటే, మనకు తెలిసి జరిగి ఉండొచ్చు, తెలియక జరిగి ఉండొచ్చు, చిన్నతనం కాబట్టి అన్నట్లుగా మనం వదిలేసి ఉండవచ్చు, పెద్దది కాదు విషయం అన్నట్లుగా. కానీ అదొక సీడు మనకు తెలియకుండా కూడా పడిపోవచ్చు. సో అది గుర్తు చేసుకున్నట్లయితే, ఓహో అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి గుర్తు చేసుకుంటే, ఈరోజు క్షమ ఇతరుల వారికి ప్రసాదించడం ఎలాగో మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు మనని ఇబ్బంది పెట్టినట్లయితే, ఒకటి ఏంటంటే, ఒక కర్మబంధం నుంచి ఇప్పుడు ఒకరు ఒకరు అన్నప్పుడు ఇంకొకరు పడుతూ ఉంటారు జనరల్గా, అంతే కదా, అలాగే ఉంటుంది. కాబట్టి సో మనం దాన్ని ఒక కర్మబంధం అనుకున్నట్లయితే, దాని నుంచి దాన్ని విడగొట్టడానికి బోత్ సైడ్స్ ఉండాలి. ఒకటి, బోత్ సైడ్స్ అంటే మన సైడు మనం చేస్తాము, అవతల వారి సైడ్ అవతల వారు చేయకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి అవతల వారి మీద డిపెండెన్స్ కాకుండా మనలో మార్పు చేసుకొని, ఆ విమర్శ అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే, విమర్శ ద్వారా వాళ్ళిద్దరు కట్టిపడేసి ఉన్నారు ఆ కర్మబంధంలో అనుకుంటే, దాన్ని కట్ చేసుకోవడం మన యొక్క అవసరం అయిపోతుంది. అక్కడ అవసరాన్ని మనం గుర్తించాలి. దీని నుంచి బయటపడాలి నేను, అది నాకు అవసరము, దానికి నేను ఏమి మార్పు చేసుకోవాలి అంటే, అది ఇంక అవతల వారి మీద డిపెండ్ అయి ఉండదు. మీరు మార్పు చేసుకున్న మరుక్షణం అవతలి వారి వల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ మనకు వస్తాయో ఆటోమేటిక్గా నేచర్ చూసేసుకుంటుంది. ఏ విధమైన మార్పు కావాలో అది చేసేస్తూ ఉంటుంది అనమాట. మీరు చేసుకునే మార్పుని బట్టి మీరు అవతల వారిని మార్చట్లేదు, మీరు మారుతున్నారు. మరి అవతల వారు ఎలా మారారు? దట్ వాస్ టేకెన్ కేర్ బై యూనివర్స్. దిస్ ఈస్ హౌ ద యూనివర్స్ ప్రిన్సిపల్ వర్క్స్, అండ్ దిస్ వన్ వర్క్స్ బెటర్ యాక్చువల్లీ. ఎస్ స్వప్న గారు. ఆహ్, మన మన సైడ్ పార్ట్ మనం చేయాలి అని అన్నారు గదండీ మీరు. అవును, అంటే అవును. అది ఎట్లా అంటే మెడిటేషన్ చేసి వైబ్రేషన్స్ పెంచుకోవడమేనా దాని ఒకటి మీనింగ్? మెడిటేషన్ చేసి, అది దట్ ఈస్ కంపల్సరీ స్టెప్. తర్వాత ఓకే. జ్ఞానం తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మెడిటేషన్ ద్వారా అంటే అంతరంగం నుంచి వచ్చే సందేశాలు అందుకోగలిగే శక్తి ఉంటే అది జ్ఞానం తీసుకున్నట్టే. కానీ మనం ఆ స్టెప్కు రీచ్ అవ్వలేదు అనుకోండి, అది జ్ఞానం ఇస్తూనే ఉంటుంది, కానీ మనం వినలేము. ఆ శక్తి స్థాయి మనం వెళ్ళలేదు కాబట్టి మనకు అర్థం కాలేదు, లేదా వినలేదు, వినపడటం లేదు అనుకోండి. అప్పుడు బయట నుంచి వచ్చే జ్ఞానం రకరకాలుగా మనకు ఉన్నాయి కదా ఇప్పుడు. సో ఆ అంటే లైక్ సత్సంగ్ జాయిన్ అవ్వటము. సత్సంగ్, బుక్ రీడింగ్, ఏదైతే ఓకే. పెద్దవాళ్ళ ప్రజెన్స్‌తో ఉండడం. నేను చెప్పాను కదా, జీకే సార్ క్లాస్ జరిగితే వెళ్ళండి అని చెప్పేసి. ఆ అవునండి. గ్రూప్ యాహ్! ఎనర్జీస్, ఆ ఆరా చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తది, మనం సిద్ధంగా ఉంటే. హుహు. నేను ఓకే. సిద్ధంగా లేను, ఈయన ఏం చెప్తాడో నేను చూస్తాను ఈరోజు, జరుగుతుందా, అదవుతుందా అన్నట్లుగా మనం సిద్ధంగా లేమనుకోండి, ఏమీ జరగదండి అక్కడ.
హుహు. నేను హ్మ్. చల్ల నీళ్ళలోకి మునిగినప్పుడు నాకు చలి పెడతది, చలి పెడతది, చలి పెడతది అంటే చలి పెట్టడమే కాదు చాలా ఎక్కువ పెడతది యాక్చువల్లీ. అవును. ఏం ట్రూ. కాదు నేను మునుగుతాను. మీరు మీరు గమనించి చూడండి ఈ చిన్న ట్రూ ఎగ్జాంపుల్. అండి. నేనిది నాకేం గమనించాను. కాదు. ఒక్క నిమిషం నేను మునిగి తేలుతాను. నాకేం లేదు. 3 డిప్స్ మునిగి తేలడం నేను ఈజీగా భరించుకోగలను. అసలు చలి ఉంటది. ఉండదని కాదక్కడ. చలి కానీ కన్నా అది కూడా మనం మీలో ఫీల్ భరించుకునే అవ్వము. శక్తి ఎక్కువుంటది. అంతగా ఫీల్ అవ్వము. ఫీల్ అవ్వము. తట్టుకునే బికాస్ శక్తి వస్తది. ఆ! అది అక్కడ జరిగేది. అక్కడ మార్పు చెందింది మీలోని మనస్తత్వం, మీలోని ఆలోచన ధోరణి, మీరు భరించగలిగే శక్తి. ఆ చలి మీకు, నాకు ఒకే విధంగా ఉంటది. ఇప్పుడు మునులుంటారు, మహర్షులుంటారు. ఇప్పుడు వాట్సాప్‌లో మహాకుంభమేళా గురించి బోలెడన్ని మహర్షుల ఫోటోస్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ వస్తూ ఉన్నాయి. గడ్డ కట్టే అసలు గడ్డ కట్టిపోయి ఉన్నాడాయన. ఒక ముని పిక్చర్ చూసాను నేను. జుట్టు అవన్నీ అట్టలు కట్టడం అంటారే, అట్టలు కాదు హ్మ్. ఐస్‌తో కప్పబడేసి ఉన్నాడాయన. హుహు. అసలు ఒక ఫోటో ఒక సెకండ్ కూర్చోవడానికి కూడా ఇన్ కేస్ అదేదో ఆహ్, ఏమంటారు ఫోటో కొరకు దిగింది అలా అనుకున్నా కూడా ఫోటోకి ఒక సెకండ్ పోజ్ ఇవ్వడానికి కూడా కూర్చోలేం మనం అలాగా. మొత్తం స్నోలో ఉన్నాడు. మరెందుకు ఆయనకు చలేయట్లేదు? మనం ఉండగలమా అసలు ఒక సెకండ్ అక్కడ ఆ ప్లేస్‌లో? బికాస్ చలికి గడ్డగట్టుకొని పోతాము. చలికి చచ్చిపోతాము. ఆ చలికి చచ్చిపోతాము. మనలో నిరంతరం ఉన్నదిదే. ఆయనలో నేను ఎక్కడ ఉన్నా ఈ శరీరాన్ని కాదు ఆత్మని. ఆత్మకెక్కడండి చలి? ఏది ఉండదు ఆత్మ. ఆయన భగవద్గీతలో చెప్తారు కదా! శ్రీకృష్ణ పరమాత్మ అగ్ని చేత దహించబడదు, వాయువు చేత ఇలా ఏమంటారు కొట్టివేయబడదు, నీటిలో మునగబడదు. ఆత్మ అనేది అలాంటిదే అని ఆయన చెప్తాడు. పంచ చలన ఉండదు. ఆ పంచభూతముల గురించి. శరీరానికి చలన ఉండదు. ఆ! స్పర్శ ఆత్మకేది అది ఉండదు. ఇంకేం వాళ్ళకి. ఆత్మ వాళ్ళు అనేది ఆ హైయెస్ట్ ధ్యాన ఎనర్జీ స్థితి స్టేట్. శ్రీప్రియ వాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటే వాళ్ళకి ఇంకేమీ తెలియదు. ఏమీ తెలీదు. హ్మ్. శరీరం ఉన్నా వాళ్ళు శరీర స్పృహలో ఉండరు. అంటే ఆత్మ స్పృహలో ఉంటారు. కాబట్టి శరీరానికి తగిలే చలి తగులుతూనే ఉంటది. కానీ వాళ్ళకి ఎటువంటి బాధరించేయదు. మనం ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్ మీరిప్పుడు చలిలో ఉన్నారు. మంచు గడ్డగట్టే చలిలో మీ ఇంటి దగ్గరుంది వాతావరణము. మీరు ఆ చలిని ఫీల్ అవుతున్నారు. నేను ఫీల్ అవుతున్నానా? మీది శరీరమే, నాది శరీరమే. కానీ మీ శరీరం మీది, నా శరీరం నాది. కాబట్టి మీ శరీరానికొచ్చే చలి నేను ఫీల్ అవ్వట్లేదు. అదే మహాత్ముల విషయంలో వాళ్ళకు ఆ శరీరం అనేది వారికి సంబంధించింది కాదు. ఒక తొడుగు హ్మ్. మాత్రమే. నాది హ్మ్. అనేది వాళ్ళకు ఆత్మ మాత్రమే. ఆ శరీరాన్ని కూడా రమణ బయటి దానిలాగా చూస్తారు కాబట్టి వాళ్ళేమి ఫీల్ అవ్వరు వాళ్ళు. రమణ మహర్షి అంతే కదా! ఆ! గడ్డ ఆయనకి వ్రణం అవును. అయిపోయి అది పురుగు పట్టినా సరే ఆయనకి అవును. ఏం తెలియదు. వద్దనేసేవారట. అవును. ఆయన ఆపరేషన్ చేసి ఆ పురుగులు బయటకి తీస్తుంటే వద్దు వాటి గూటిలో వాటిని ఉండనివ్వండి ఆ! అనేవారట. అవును. అవును. అంత మహానుభావుడాయన. మహానుభావుడు. వాటి గూటిలో వాటిని ఉండనివ్వనివాడట. హ్మ్. హ్మ్. అవును. తీయొద్దనేవారట. హ్మ్. అలాగే భరించేవాడాయన. అలాగే భరించేవారు. ఆయనది ఇంకొక స్టోరీ కూడా ఉంటదమ్మా. చదివే ఉంటారు. ఏంటి అవును. అంటే రమణ ఇప్పుడు ఆయన శిష్యుడు ఒక దారి గుండా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకున్నదే చిన్న గోచి. ఆ గోచీలో హ్మ్. కొద్దిగా చింపేసి కొంచెం చిన్న ముక్క చింపి శిష్యుడికిచ్చి ఇది పట్టుకొనిరా నాతో పాటు అని చెప్పేసి అంటారనమాట. హ్మ్. అన్నప్పుడు హ్మ్. పట్టుకుంటారు. గురువాజ్ఞ ప్రకారం పట్టుకుంటారు. ఎందుకంటే ఆయన చెప్తారు. ఎందుకిచ్చారో తర్వాత తెలుస్తుంది. సో, కాస్త హ్మ్. ముందరికెళ్ళిన తర్వాత ఆయనకొక రాయి తగిలి రాయో ఏదో ఒకటి తగిలి ఏమవుతుంది అంటే ఆ చేతికో, మోచేతికో ఎక్కడో చిన్న చిట్లిపోతుందనమాట. రక్తం కారిపోతుంది. ఆ కారిపోయినప్పుడు అంటాడు, "ఇప్పుడు కట్టిక్కడ" అని అంటాడు. కట్టేస్తాడు శిష్యుడు. తర్వాత నాకొక సందేహం ఉంది అడగవచ్చా గురువుగారు అంటే, "ఆ! అడుగు" అనంటే, "మీకు హ్మ్. ఆల్రెడీ ముందర రాయి ఉంది. అది తగులుతుంది. రక్తం వస్తుంది. అదంతా తెలుసు. మరి ముందరే చింపి నాకు ముక్క ఇచ్చి కట్టించుకునే కట్ కట్టమని అడిగే బదులు వేరే ప్లేస్ నుంచి ఎళ్ళొచ్చు కదండీ! ఆ రాయి తగిలే ప్లేస్ కాకుండా పక్క నుంచి వెళ్ళొచ్చు కదండీ!" అడగొచ్చు అంట. కదా అని శిష్యుడు అన్నాడు. ఆ! దానికి ఆయన ఏం చెప్పారు శ్రీప్రియ? ఆయనేం చెప్పారంటే, "కర్మ అనేది అనుభవించి తీరవలసిందే." హ్మ్.
కర్మల గురించి వచ్చిన క్వశ్చన్స్కి ఇది ఆన్సర్ అన్నమాట. తప్పించుకోకూడదు కొన్ని కర్మలు తప్పించుకోకూడదు తప్పనిసరి ఉన్నాయి, తీరవలసిందే, దానికి ఏమి బెంబేలు పడక్కర్లే. అంతటి మహా గురువు కూడా చింపి ఉమ్. కట్టుకట్టించుకున్నాడు ముందే తెలిసినా తప్పిస్తే పక్కదారిలో నుంచి వెళ్ళలేదు ఆయన. అదే కదా. ఆ, ఆ, ఇవన్నీ ఆ, ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదమ్మా, కొన్ని కర్మలేంటి జ్ఞానం తెలుసుకోగానే దగ్ధమైపోతాయి. యాక్చువల్గా అన్ని కర్మలు జ్ఞానం తెలుసుకోగానే దగ్ధమైపోతాయి. కానీ మనకు ఆ అవును. జ్ఞానము తెలుసుకునే శక్తి కానీ సామర్థ్యం కానీ పరిస్థితి కానీ లేనప్పుడు, మన లైఫ్ ప్లాన్లో లేనప్పుడు వాటిని అనుభవించాల్సినవి కొన్ని ఉంటాయి. అంటే ఆత్మగా విట్నెస్ కంపల్సరీ చేసి వదిలేసేయడం, వాటిని వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చెయ్యడం అంతే. ఉమ్. అది అంతే. ఎలాగంటే ఇప్పుడు ఈ ఉమ్. మహాగురువులందరూ, ఈ పరమహంస యోగానంద బుక్ ఉంది కదా, ఒక యోగి ఆత్మకథలో కూడా వస్తూ ఉంటది అనమాట. గురువుగారు ముందే చెప్తారు, లాహిర్ మహాశయులు పలానా డే రోజు ఇండైరెక్ట్ గా చెప్తారు, ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. ఆయన అనుకుంటే ఆ వదిలిపెట్టేయడం 4 రోజులు పోస్ట్ పోను చేయొచ్చు, ఫర్ ఎవరు ఉండొచ్చు ఇక్కడ ఈ భూమి మీద, ఏదైనా చేయొచ్చు ఆయన. కానీ ఆయనకి ఇంకొక నెక్స్ట్ టాస్క్ ఉంటుంది. ఆయనకు తెలుసు ఈ శరీరం వదిలేయడం అంటే ఈ వస్త్రాన్ని వదిలేసి ఇంకో వస్త్రాన్ని తీసుకోవడం, దాని ప్రకారం ఆ ప్లాన్ ప్రకారం ముందరికి వెళ్ళడం అని. వాళ్ళందరూ అది పరిపూర్ణంగా జీర్ణించుకున్నారు ఆ జ్ఞానాన్ని. కాబట్టి సదా ప్రతిక్షణం ఏది జరిగినా ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఆనందంగానే ఉంటారు. జ్ఞానంతో పాటు వచ్చే ఆనందం ఏంటంటే అన్ని పరిస్థితులు 100% మనకు అనుకూలంగా తయారవుతాయని కాదక్కడ. ఆ పరిస్థితిని మనం విట్నెస్ చేసే స్థాయిలోకి వెళ్తాం. ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టదు అది. యా స్వప్న గారు. గుడ్ పాయింట్ అండి. అది ఇది యా. చెప్దామని అన్మ్యూట్ అయ్యా. అదే మీరు అన్నారు కదా, బట్ట చించి పట్టుకో, ఆ, తర్వాత దెబ్బ తగిలినాక కట్టుకో అని అంటారు కదా ఆయన. ఉమ్. ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. ఆ రాయి కరెక్ట్ రాయి అది తగలకుండా చేయొచ్చు, రాయిని అనుభవించాల్సింది. పక్కకు జరగమని చెప్పొచ్చు. ఆయన ఆయన చెప్తే జరుగుతుంది రాయి. యాహ్! వాళ్ళకంత శక్తి ఉన్నది. యాహ్! మరి అది ఏది చేయకుండా ఉన్న గోచీలో నుంచి చిన్న ముక్క తీసి కట్టమండం ఏంటి అక్కడ? సో హ్మ్. మనం అర్థం చేసుకుంటే ఏంటంటే మహాగురువులు, జ్ఞానులు, వాళ్ళు కూడా ఏవైతే అనుభవించాల్సినవి ఉన్నాయో అనుభవిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆయనకు ఆ రణం అన్నారు కదా ఇప్పుడు అమ్మ, అది అది ఆయనకు ఎంతండి సంకల్ప బలం చేత పూర్తి ఆరోగ్యాన్ని పొందగలరు వాళ్ళు. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు అనుకుంటా, చాగంటి గారి సత్సంగాలలో విన్నాను ఇది నేను. ఆయన సిస్టర్ ఆశ్రమానికి దగ్గరనే ఉండేవాళ్ళు. ఆయనే అనుకుంటా నాకు గుర్తుండి. నేను ప్రాబబ్లీ ఐ మైట్ బి రాంగ్ టు, బట్ మహాపురుషులైన. సో వాళ్ళ అక్కకి ఫుడ్డు అది లేకుండా ఆవిడొక్కటి ఇబ్బంది పడుతూ అలా ఉన్నప్పుడు శిష్యులు అంటారట, స్వామీజీ మీరు అనుకుంటే ఆవిడ జీవితం బాగుపడడం ఎంత ఈజీ అంటే చిటికలో చేసేయగలరు కదా, ఆవిడ ఎందుకు ఇంకా అలా సఫర్ అవుతుంది, ఎందుకు ఆమెకు మీరు ముక్తి ప్రసాదించట్లేదు, లేదా ఆవిడ జీవితం బాగయ్యేటట్టుగా చేయట్లేరు అని అంటే ఆయన అంటారు, ఎందుకు బాబు ఇంకెన్ని జన్మలు ఎత్తాలి, అనుభవించని ఈ కర్మలు అని చెప్పేసి అంటారట ఆయన. సొంత అక్క. ఆయన దగ్గరికి వందల వేల లక్షల మంది శిష్యులు వస్తూ ఉంటారు. వాళ్ళ వాటికి ప్రాబ్లమ్స్కి చెప్తూనే ఉంటారు. హుహు. చేసుకోలేరా వాళ్ళ అక్కకు? చేసుకోగలరు కదా. డబ్బు సమస్య అయితే అసలు డబ్బు సమస్య అవుతుంది. అలాంటి ఆధ్యాత్మిక పురుషులు అడిగితే కోట్ల కోట్లు కోట్ల కోట్లు ఓవర్ నైట్ వచ్చి పడతాయి వాళ్ళ దగ్గరికి. బికాస్ ఈ రిచ్ ఫెలోస్ అందరు ఒక్కసారి డబ్బు సంపాదన అయిపోయిన తర్వాత వాళ్ళ మనసు వాళ్ళకు తెలియకుండానే ఆధ్యాత్మికత వైపు వెళ్తూ ఉంటది. ఇంకేంటి నెక్స్ట్ ఏంటి, ఇంకేం చేయాలి, ఈ డబ్బు నాకు ఏ శాంతిని ఇవ్వట్లేదు, వీటి వైపు వెళ్తూ ఉంటది. ఈ యాపిల్ సీఈఓ గురించి కూడా అదే చెప్తారు కదా, ఆ స్టీవ్ జాబ్స్ గురించి. నేను వినలేదండి. స్టీవ్ జాబ్స్ అని కొట్టండి, చనిపోయాడు ఆయన. చనిపోయే ముందర హీ వాస్ కంప్లీట్లీ స్పిరిచువల్. నేనేమి సాధించాను, ఏం చేశాను అని చెప్పేసి ఆయన గురించి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి రీసెంట్గా ఓహ్! మహాకుంభమేళాలో అది ఎంతవరకు రైట్ అది నాకు తెలియదు. వాళ్ళ ఆవిడ అక్కడే 15 days నుంచి స్టీవ్ జాబ్స్ వాళ్ళ ఆవిడ మహాకుంభమేళాలో అక్కడే ఉంటుంది అని వస్తుంది అది. హుహు. బట్ ఐఎమ్ నాట్ ఓహ్! షూర్ వెదర్ ద న్యూస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. అదేలెండి. హుహు. సో వాళ్ళకొక్కసారి ఇంకా అయిపోయిన తర్వాత అంతే కదండి, ఇంకేంటి వాట్స్ నెక్స్ట్. ఈ డబ్బు నాకు అన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నాను. కోట్లు కోట్లు బిలియన్ 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 డాలర్స్ ప్రపంచాన్ని కొనేయగలిగే అన్ని డబ్బులు నా దగ్గర ఉన్నాయి. బట్ శాంతి లేదే, ఇంకేదో దాని కొరకు పరిగెడుతున్నాను. ఆ ఇంకేదో ఏంటి
అన్నప్పుడు మనిషి ఆత్మతత్వం గురించి విచారణ మొదలుపెట్టినట్లు. ఆయనకు మొదలైందన్నట్టు ఆ జిజ్ఞాస. యా మన డైలీ లైఫ్లో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద విపత్తుల వరకు కూడా ఈ ప్రిన్సిపల్స్ని అప్లై చేసుకోవచ్చండి, కస్టమైజ్ చేసి. మనం యా అనుకుంటాము కరెక్ట్. చిన్న వాటికి చేసుకోవడం ఈజీ, పెద్ద వాటికి ఎలా కష్టం కదా, అది భరించరాని పెయిన్ కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా అది నిజమే మన స్థాయికి తగ్గట్టు. కానీ శక్తి స్థాయి పెంచుకుని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్స్, ఒక చిన్న పాపకు ఒక టెడ్డీ బేరు అదెవరో తీసుకెళ్ళిపోయారు వచ్చిన ఫ్రెండ్స్లో, లేదా అదేదో ఖరాబ్ అయిపోయింది, పని చేయట్లేదు, సంథింగ్. ఇంకా ఎంత పెద్ద సమస్య ఆ పాపకది. మళ్ళీ ఆ టెడ్డీ బేరో వాట్ ఎవర్ ఆమెకు నచ్చింది కొనిచ్చింది. నాకు కొంతమంది పిల్లలైతే అదే కావాలని అడుగుతారు, వేరేది ఒప్పుకొని కూడా ఒప్పుకోరు. సో మనము కూడా వాళ్ళ పరిస్థితికి అది పెద్ద సమస్య అయితే మన పరిస్థితికి మనం పెద్ద సమస్య అనుకుంటాము. మనకన్నా పెద్ద సమస్య ఉన్న వారికి మన సమస్య చిన్నగా అనిపిస్తుంది. లేదా మనమే ఫ్యూచర్లోకి వెళ్తే ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ఓ అప్పుడు ఆ సమస్యకి అంత అంత భయపడ్డాను, అంత కష్టపడ్డాను, ఈ రోజు ఈ సమస్య ఇంకా పెద్దదిగా ఉంది, అది చాలా చిన్నది అని మనకు మనమే అనుకుంటాం. అది చిన్న గీత పెద్ద గీత టైప్లో. యా ఈ కరెక్ట్. పరమ గురువులందరికీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఎన్నో వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా మనం వెళ్ళేసి నా జాబ్ పోయిందండి, నాకు ఇంకో జాబు, లేదా నేను నా స్పౌజ్ ఇద్దరం పోట్లాడుకుంటున్నాం, లేదా నా పిల్లోడు వినట్లేడు, పిల్ల వినట్లేదు, ఈ టైపు రిలేషనల్ ఇష్యూస్ కానీ ఇంకొకటి కానీ వెళ్ళామనుకో, వాళ్ళ స్థాయిలో నుంచి చూపించినప్పుడు మనకు మన పాప యొక్క టెడ్డీ బేర్ విషయం ఎంత చిన్నదో అంత చిన్నది. సమస్య వల్ల వచ్చే కష్టము మనం ఏదైతే అనుకుంటున్నామో, ఎంతైతే ఊహిస్తున్నామో అంత మనకుంటది. అందులో సందేహమే లేదు. ఆ ఊహ ఎంత పెద్దదిగా చేసుకుందాము, ఎంత పెద్దదిగా చూద్దాము ఆ ప్రాబ్లమ్‌ని అన్నది మనం నిర్ణయించుకోవాలి. సో, అది. తర్వాత థాంక్స్ అండి. యాహ్! థాంక్స్ అండి. ఆహ్, ఇలా మీరు ఈ దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతూ ఉంటే మిమ్మల్ని సిగరెట్లు ఇంకెప్పటికీ ఆకర్షించవు అంటే ఏవైనా దుర్వ్యసనాలు ఉంటే. సిగరెట్లంటే సిగరెట్లు ఒక్కటే కాదు, ఆవిడ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మిమ్మల్ని మీ జీవితంలో ఇంకెవరూ విమర్శించరు. అప్పుడు మీరు మీలోని ఆ అవసరాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారని తెలుసుకుంటారు. అంటే ఏం చెప్పారు అంటే, ఆ విమర్శించుకోవడము అనే దాని గురించి ఇచ్చిన సొల్యూషన్ ఏమంటున్నారు ఈవిడంటే, ఒక్కసారి మీలోనికి మీరు తొంగి చూసుకోండి. మీ చిన్నప్పుడు ఇలాంటివి ఏమైనా జరిగాయా చూసుకోండి. చూసుకున్న తర్వాత క్షమించడానికి సిద్ధంగా ఉండండి. అవతల వారు ఏదైతే తెలిసి కానీ, తెలియక కానీ నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉన్నారో, ఇంకా ఆ కర్మలో మీరు చిక్కుకుపోకుండా మీ అంతట మీరు దాని నుంచి బయటికి రండి. మీ బంధాన్ని మీరు తీసేసుకోండి. అటువైపు నుంచి వాళ్ళు పట్టుకున్నారు, ఇటువైపు నుంచి బాధపడుతూ మనం పట్టుకున్నాం. అనడానికి వాళ్ళు, పడడానికి మనం పట్టుకున్నాం అదే థ్రెడ్‌ని. నేను వదిలేస్తున్నా ఆ థ్రెడ్‌ని. ఇంకా నాకు సంబంధం లేదు. అవతల వారు అనని, ఏమైనా చేయని, ఆ దారాన్ని నేను పట్టుకోవట్లేదు కాబట్టి నాకు సంబంధం లేదు. అలా మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. ఇదంతా ఈజీనా అండి? ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే చాలా కష్టం కదండీ! యెస్, ఒప్పుకుంటాను. అది అవతల పర్సన్‌ని బట్టి, అవతల రిలేషన్ బట్టి, ఇన్ కేస్ ఫ్యామిలీ మెంబర్ అయితే ఆ తట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. కానీ సాధ్యమా? యెస్, సాధ్యమే. ఇంకొక్క మెట్టు పైకెచ్చి నేను ఇంకొక మాట గూడా చెప్పగలను. ఆహ్, చాలా కష్టంగా సాధ్యమవుతుందా అండి అని మీరడిగితే, లేదండి అంత కష్టమేమీ కాదు అని చెప్తాను నేనైతే. ఖచ్చితంగా చెప్పగలను ఆ మాట. సిన్సియర్‌గా, సిన్సియర్‌గా మీరు తీసుకున్న జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొని, మాస్టర్స్ ఇచ్చే హెల్ప్ నేను తీసుకుంటాను. వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తాను. నిరంతరం వాళ్ళ గైడెన్స్‌లో ఉన్నాను. నమ్ముతున్నాను. నాలో మార్పుకు సిద్ధంగా ఉన్నాను. నా జ్ఞానం పెంచబడుతూ ఉన్నది అని అనుకుని ప్రయత్నిస్తూ ఉంటే, ఓపికగా ఉన్నప్పుడు ఒక టైం అంటూ వస్తుంది. ఆ అద్భుతం జరిగిపోతుంది. మీకు జస్ట్ 2, 3 క్లాసుల కింద ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి అంటే, ఇప్పుడు ఒక చెట్టు మీరు మొదల్ని నరకాలి అనుకుంటున్నారు. ఆ చెట్టుని తీసేయాలనుకుంటున్నారు. ఒక 14 దెబ్బలకు ఆ చెట్టు మొదల్ని మీరు విరిచేయగలిగారు అని అనుకుందాం. క్రెడిట్ అంతా 14 దెబ్బకే ఇవ్వకూడదు. ముందు 13 దెబ్బలు హెల్ప్ చేసేదానికి. 14 దెబ్బ
ఫైనల్ దెబ్బ అది. అది లాస్ట్ ఎడ్జ్లో ఉంది కాబట్టి అది అది నీకు అయింది. కానీ 14వ దెబ్బ వల్ల ఆ చెట్టు మొదలు మీరు నరికివేయలేదు. అలాగే మనం పేషెన్స్గా ఉన్నప్పుడు ఓ పర్టికులర్ పరిస్థితి, ఓ పర్టికులర్ టైమింగ్ వస్తుంది, టక్కున అద్భుతం జరిగిపోతుంది. అంటే ఆ రోజు ఆ అద్భుతం జరిగింది అని అనుకోవడం కన్నా, దానికి ముందు మీరు ఏర్పరచుకున్న వేదిక, మీరు వెయిట్ చేసిన టైము, మీరు పొందిన జ్ఞానము, అవన్నీ కూడా సంపూర్ణంగా దోహదం చేశాయి అని అనుకోవాలి. అనుకొని వాళ్ళందరికీ ఆ పరిస్థితులన్నింటికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే నెక్స్ట్ స్టెప్‌కు మళ్ళీ సిద్ధం. ఈ ఆనందం ఇంకా శాశ్వతం. ఆ మార్పు ఏదైతే ఉందో అది మీకు శాశ్వతం. మీరు ఆ గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటే. ఇలాగ దేనికైనా ఈవిడ కూడా అదే అంటున్నారు. ఇలాగ దేనికైనా కొంత సమయం పడుతుంది. మీలో మార్పుని నిరాకరించే ధోరణులు ఎన్ని తలెత్తినా వాటిని సున్నితంగా త్రోసిపుచ్చి రోజులో కొంత సమయమైనా దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతే మన అంతఃప్రజ్ఞలోంచి మనకు సమాధానాలు దొరుకుతాయి. సమస్త భూమండలాన్ని సృష్టించిన ఆ దివ్య ప్రజ్ఞ మరి మీలోని అంతఃప్రజ్ఞ ఒకటేనని గుర్తుంచుకోండి. ఇంతకుముందు కూడా చెప్పారు ఇదే వాక్యం ఈవిడ ఇంతకుముందు చాప్టర్‌లో. మీరేమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందో అది తప్పక మీకు తెలియజేయబడుతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సిద్ధంగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. నాకు అందచేయండి. హెల్పు, సపోర్టు, గైడెన్స్, విజ్డము అవన్నీ అందచేయండి. నా శక్తిని పెంచండి. నేను ప్రయత్నం చేస్తూ మీ హెల్ప్ కొరకు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్‌ది అవసరాన్ని వదిలిపెట్టేసేయడం గురించి చెప్తున్నారు. నా వర్క్‌షాప్‌లో అయితే ఈ సాధనను వేరొక భాగస్వామితో అంటే పార్ట్నర్‌తో కలిసి చేయమని చెప్తాను. మీరొకరే అయితే అద్దం ముందు నిలబడి చేయొచ్చు. మిర్రర్ వర్క్ గురించి చెప్తున్నారు. మీరు మార్చుకోదలిచిన విషయాన్ని ఒక విషయాన్ని మీరు ఒకటి రాసుకోనో, లేకపోతే ఒకటి అనుకోనో దాని గురించి ఆలోచించండి. ఒక విషయం తీసుకోండి. దాని మీద ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నారో ఇది నేను మార్చుకోవాలి. నాకెప్పుడూ ట్రబుల్ ఇస్తది. నాలో ఉన్న ఈ క్యారెక్టరు, నా మనస్తత్వం దీనివల్లనే నేను ఇబ్బందులు పడుతూ ఉంటాను అని మీరేదైతే అనుకుంటున్నారో, మార్పు కావాలి కానీ చేసుకోలేకపోతున్నారు అని అనుకునే దాని గురించి ఫస్ట్ మీరు కనుక్కోండి. ఏదుంది ఏది. తర్వాత దాని గురించి ఆలోచించండి. తర్వాత వెళ్ళి అద్దం ముందు నిలబడి మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ ఈ పరిస్థితిని నేనే సృష్టించుకున్నాను. పరిస్థితికి కారణభూతమైన ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యంలో నుంచి వదిలిపెట్టేస్తున్నాను. ఇలా అనుకోవాలి మీరు. ఈ వాక్యం అనుకోవాలి. ఈ పరిస్థితికి కారణమైన అంటే ఏదైతే నాకు ఇబ్బందికరంగా ఉందో, మార్పు చెందించుకోలేకపోతున్నానో, కానీ మార్చబడాలది. అది ఏదైతే ఉందో, అలాంటి పరిస్థితికి కారణభూతమైన నా యొక్క మనస్తత్వ ధోరణిని, నా యొక్క ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యం అంటే కంప్లీట్ నా కాన్షియస్‌నెస్ నుంచి. ఈ జన్మదొక్కతే కాదు. నా చైతన్యము అంటే చైతన్యము ఆత్మకు సంబంధించిన భాష. శరీరానికి సంబంధించిన భాష కాదది. శరీర చైతన్యం అంటే ఏంటండి? కదలికలంతే. చెవులు వినగలగడం, కళ్ళు చూడగలగడం, చేతులు మూవ్ చేయగలగడం, బాడీ కదపగలగడం అది శరీరానికి సంబంధించిన చైతన్యం. దాన్ని మామూలుగా కదలికలంటాం. మూవ్‌మెంట్స్ అంటాం మనము. చైతన్యం అని జనరల్‌గా ఏం వాడము. చైతన్యం ఈస్ హయ్యర్ పదం అది. అది ఆత్మకు వాడుతూ ఉంటాము. మన ఆత్మ కేవలం ఈ జన్మకు సంబంధించిందా? కాదు. మనకు తెలుసు. కొన్ని వేల లక్షల జన్మలు తీసుకుంది. అన్ని జన్మలలో నుంచి కాన్షియస్‌నెస్‌లో నుంచి కూడా వదిలిపెట్టేస్తున్నాను. అంటే ఫరెవర్ ఇంకా ప్రాబ్లమ్ ఉండదు. అది ఏ జన్మ నుంచి ఆ ప్రాబ్లమ్‌తో పట్టి పీడించబడుతుందో నాకు, దాన్ని ఇంక పూర్తిగా వదిలేస్తున్నాను. సంపూర్ణంగా మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ జన్మలలో కూడా ఇన్ కేస్ జన్మలుంటే, అక్కడ కూడా ఇంక మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఆ చాప్టర్ ఈస్ క్లోజ్డ్ ఫరెవర్. ఆ జ్ఞానం మీకొచ్చేసింది. ఆ బుక్ కంప్లీట్ అయిపోయింది అంతే ఇంకా. కాబట్టి ఈ పదం దైవిక వాక్యం ఇలా అమర్చుకోవాలి మన వాక్యాలు. ఆ ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యంలో నుంచి వదిలిపెట్టేస్తున్నాను అని పదే పదే హృదయపూర్వకంగా మీతో మీరు చెప్పుకోండి. ఈరోజు ధ్యానం చేసేటప్పుడు నేను ఈ వాక్యం మీకు చెబుతాను. సో సంకల్పంగా తీసుకొని మీరు ధ్యానం చేతురు కానీ.
ఒకవేళ మీరు ఒక భాగస్వామితో కలిసి ఈ సాధనను చేయదలుచుకుంటే, మీ భాగస్వామి మీతో చెప్పేటప్పుడు అతడు లేదా ఆమె ఈ విషయాలను తన హృదయంలో భావించాలి. అలా భావించమని వారికి మీరు సవివరంగా చెప్పండి. ఎవరికైనా రిలేషనల్ ఇష్యూస్ ఉంటే, భార్యాభర్తలు ఇద్దరికీ ప్రాబ్లమ్స్ అలా ఏదైనా ఉన్నట్లయితే, వాళ్ళు వినగలిగిన సిచ్యువేషన్‌లో ఉంటే సుమి, వినగలిగిన సిచ్యువేషన్‌లో లేకపోతే ఇది చెప్తే ముందు మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారు. డెఫినెట్‌గా. సో, కాబట్టి అట్లాంటప్పుడు మనకున్న ఆయుధం ఏంటి? ఆయుధం అనేది కరెక్ట్ వర్డ్ కాదు. బట్ మనకున్న గొప్ప, గొప్ప శక్తి ఏంటంటే యాస్ట్రల్‌గా, టెలిపతిక్ వేలో చెప్పడం. అది ఎఫెక్టివా అండి? సూపర్ ఎఫెక్టివ్. సూపర్ అంటే సూపర్. ఇంట్లో వాళ్ళకి అది ఇంకా ఎఫెక్టివ్ అంట అది. ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన విధానం టెలిపతిక్ వే అంట. సో, టెలిపతిక్ వేలో వాళ్ళకు చెప్పడం, యాస్ట్రల్ వేలో వాళ్ళతో మెడిటేషన్ చేయించడం. ఇన్ కేస్ వాళ్ళు మెడిటేషన్ చేయడానికి ఒప్పుకోకపోతే, లేదా మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే అలా యాస్ట్రల్‌గా. మనమేమి వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళ లైఫ్ ప్లాన్ నుంచి మనమేమి సెపరేట్ చేయట్లేదు వాళ్ళని మనం. నేనిప్పుడు ఈ సమస్త భూమండలంలో ఉన్న అన్ని జీవరాశుల్ని నా ధ్యానానికి ఇన్వైట్ చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా నాతో పాటు ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ ఎనర్జీ తీసుకోవాలనుకుంటున్నాను. మరంతమంది లైఫ్ ప్లాన్స్ నా చేతిలో ఉన్నాయా? వాళ్ళని మార్చగలగొచ్చా నేను? వాళ్ళ లైఫ్ ప్లాన్‌లో నేను చేయి పెట్టొచ్చా? పెట్టకూడదే? మరి నేను అందరిని పిలుస్తున్నాను. అందరి ఎనర్జీ స్టేట్స్ ప్రభావితమవుతాయి. కానీ ఇదే రకంగా వాళ్ళ వాటిల్లో మనం చెయ్యి పెట్టినట్టు కాదిది. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తారు కదా! ఆ కేటగిరీలోకొస్తుంది. అందరము అందరి శ్రేయస్సు గురించి ఆకాంక్షించొచ్చు, కోరుకోవచ్చు, కావలసిన సాయం చేయొచ్చు. అందులో ఎవరి కర్మలో ఎవరు చేయి పెట్టినట్లు అవ్వదది. అలా అయితే గురువులున్నారు, పరమ గురువులున్నారు. వందల, వేల, లక్షల మందిని వాళ్ళు మార్పు చెందించడానికి లైఫ్ తీసుకుంటూ ఉంటారు. మరంతమంది కర్మలలో వాళ్ళు వేలు పట్టడం కాదు కదండీ! తర్వాత ఒకవేళ మీరొక్కరే ఈ సాధనను చేయదలుచుకుంటే మాత్రం అద్దంలో ప్రయత్నించండి. మిమ్మల్ని చూసుకుంటూ ఇతరులని ఒప్పించినట్లుగా మిమ్మల్ని మీరు ఒప్పించుకోవాలి. ఇద్దరు కలిసి చేయాలనుకుంటే అలా, ఒక్కరే చేయాలనుకుంటే అద్దం ముందు మీరు అద్దంలో మీ ప్రతిబింబం ఇంకొకరు అన్నట్లుగా భావించుకొని చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నాను. 1 సెకండ్ మాస్టర్స్. 1 సెకండ్. జస్ట్ గివ్ మీ 2 మోర్ మినిట్స్ మాస్టర్స్. సారీ అండి. యాహ్! సో మిమ్మల్ని మీరు అంటే మీ ప్రతిబింబము మీరు ఇద్దరుగా అనుకుని ఏం చెబుతారు, ఎలా చెబుతారు అలాగే చెప్పుకోండి మీకు మీరు అంటున్నారు. గతంతో తెగతింపులు చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని మీకు మీరు వివరించుకోండి. తెగతింపులు ఇన్ ద సెన్స్ జ్ఞానం మీతో పాటు ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లమ్‌లో ఓలలాడిపోరు. పదే పదే దాన్ని థింక్ చేస్తూ ఇంకా కూడా ఆ ప్రాబ్లమ్ ద్వారా సఫర్ అవ్వరు. జనరల్‌గా ఏ ప్రాబ్లమ్ కూడా అలా సఫర్ అయ్యేటట్లుగా క్రియేట్ చేయబడదనమాట ఈ సృష్టిలో. మనం ఏం చేస్తామంటే, మనమే సఫర్ అవుతూ ఆ ప్రాబ్లమ్‌ని అంత గట్టిగా, జటిలంగా చేసుకుంటూ ఉంటాము. సో, తెగతింపులు చేసుకోండి గతంతో అంటే దాని మీనింగ్ ఆ సమస్య ఏదైతే ఉందో సొల్యూషన్ వచ్చిందా సరే, జ్ఞానం తీసుకున్నారా సరే. అంతే తప్పిస్తే దాంతోని అటాచ్ అయ్యుండకండి.
అలా మీతో మీరు చెప్పుకునేదాన్ని మీ హృదయంలో మీరు భావించండి. ఈ స్థితిలో చాలామంది ఈ ఆలోచన ధోరణులని ఎలా వదిలిపెట్టేసేయాలో అని భయపడుతూ ఉంటారు. అది కూడా చెప్పారు. మనం ఎలా థింక్ చేస్తామో కూడా. చాలామందట అసలు ఎలా వదిలిపెట్టాలి ఆలోచన ధోరణులు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఇంట్లో అందరూ అలాగే ఉంటారు. ఆ పరిస్థితులలో ఎక్కడా మార్పు లేదు. మరి నాలో మార్పు రావాలంటే లోపల నుంచి రావాలని కోరుకుంది. కానీ బయట నుంచి ఎవ్రీ సింగిల్ డే ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు కానీ, బయట కానీ ఒక్క దగ్గర ఒక్క సిచ్యువేషన్‌లో మార్పు లేదు. మరి నాలో మార్పు చేసుకోమంటే ఎంత కష్టం అది? ఎక్కడి నుంచి సపోర్ట్ లేదనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నారు. మరి నన్ను మాత్రం కంప్లీట్‌గా ప్రతి ఒక్క దాంట్లో మార్పు చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కదా! ఎలా వదిలిపెట్టేస్తాను? నేనన్నీ సమాధానాలు చెబుతూ ఉంటేనే ఇలా అంటూ ఉన్నారు. నన్ను రకరకాలుగా జడ్జ్ చేస్తూ ఉన్నారు. క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఈ రకంగా ఉంటే నేను క్వైట్‌గా ఉంటే అది ఇంకా ఎక్కువైపోదు? నాలో ఆ మార్పు వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం ఇస్తుంది కదా! సో, ఇలాంటి ఆలోచనలతో మనం భయపడిపోతూ ఉంటామట. అన్ని ప్రశ్నలకు వారికి సమాధానాలు దొరికిన తర్వాతనే ఈ సాధన చేద్దామనుకుంటారు. నో, నో, నో. ఫస్ట్ వాళ్ళలో మార్పు రావాలి. కొద్దిగానైనా మార్పు రావాలి. ఆ తర్వాతనే నేను మారుతాను. లేదంటే ఇప్పుడు ఈరోజు రోజుకు 10 సార్లు అనేవాళ్ళు రేపటి నుంచి రోజుకు 100 సార్లు అనడం మొదలుపెడతారు. ఇంక నేనేమనను అని తెలిసి. అని మనం ఏం చేస్తామట అంటే, మన సాధన ఆ మార్పు చెందాలి అన్న సాధన ఏదైతే ఉందో పోస్ట్‌పోన్ చేస్తామట. ఇది కూడా ఒక రకమైన నిరాకార ధోరణి. దీన్ని కూడా అలా వెళ్ళిపోనివ్వండి. యాహ్! స్వప్న గారు. ఆహ్, ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హుహు. సరే ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు. హుహు. పర్సన్ ఏ, పర్సన్ బి. హుహు. ఇప్పుడు పర్సన్ బి దగ్గరే నెగటివిటీ ఎక్కువుంది. హ్మ్. పర్సన్ హ్మ్. ఏ ఎప్పటినుంటో అడ్జస్ట్ చేసుకుంటూ ఉందనుకోండి. హుహు. ఇప్పుడు పర్సన్ బి దగ్గర రూడ్‌నెస్ ఉంది, సాడిజం ఉంది, అన్నీ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు అంటే 1 టైమ్, 2 టైమ్ మహా అంటే 10, 100 టైమ్స్ ఓకే. కొన్ని ఏండ్లు అట్లా గడిచిపోతది. హుహు. కానీ ఏదో ఒకసారి బేజారొచ్చి అవును. అంటే మనం ప్రతిసారి మూసుకొనుంటే, అవును. ప్రతిసారి ఏమి అంటే ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఉంటే, వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు గదండీ! అది హ్మ్. అలవాటులాగా అయిపోతది అవును. గదా! అది కరెక్టేనా? అవును. మీరన్నది అబ్సల్యూట్‌లీ ప్రాక్టికల్‌గా మనం చూసినది కానీ, ఆలోచించిన వేరే ఎక్స్‌పీరియన్సెస్ విన్నా ఎగ్జాక్ట్‌లీ మీరేం చెప్పారో అదే జరుగుతుందండి. అందులో సందేహమే లేదు. కాకపోతే ఆ సిట్యుయేషన్‌లో మార్పు రావాలి అంటే 2 ఇన్ కేస్ రిలేషనల్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? నువ్వు నీ వేలో ప్రయత్నం చేసి వాళ్ళు చేసేదానికి సమాధానం చెప్పగలను. ఆ చెప్పడం ద్వారా మార్పు సంభవిస్తుంది. అది ఉంది నాకు ఆ శక్తి లేదా జ్ఞానము అని అనుకుంటే అలా ప్రయత్నించొచ్చు. అది ట్రై చేయొచ్చు. తప్పేమీ లేదు. లేదు నేనలా ట్రై చేసి అవతల వారు బి అనే పర్సన్, ఏ అనే పర్సన్‌ని సతాయిస్తూ ఉన్నారు. ఎంత చెప్పినా ఇంకా అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. ఇంకా ఎక్కువైపోతుంది. శాడిజం అంటే ఇంక దానికి ఎండ్ ఉండదు కదా! సో, అలాంటి యాహ్! క్యారెక్టరిస్టిక్‌తోని వాళ్ళలా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇంకొక మార్గం ఏమై ఉంటుందంటే, ఆ బంధం నుంచి బయటపడడం. రైట్. దానికి సిద్ధంగా ఉన్నారా? ఒకటి చూసుకోవాలి. లేదు. మోస్ట్ ఆఫ్ ద కన్జర్వేటివ్ పీపుల్ దానికి సిద్ధంగా ఉండరు. రిలేషనల్ ఇష్యూస్‌లో. రైట్? యాహ్! ఇప్పుడు యాహ్! ఇప్పుడు మారుతూ ఉంది కానీ, మారిన ట్రెండ్ కూడా కరెక్ట్ అని మన మనసు ఒప్పుకోదు. అది రైట్ అని అనుకోదు. అడ్జస్ట్ అయ్యి ఉండాల్సుండే రకరకాలుగా పిల్లలున్నారు. ఇంకొకటి యాహ్! అవును. రకరకాలుగా ఉంటుంది. అంటే ఆ రెండవది ఏదైతే ఉందో మనకది సొల్యూషన్ కాదు. ఓకే. సో, ఫస్ట్‌ది సొల్యూషన్ రావట్లేదు. ఇంకా ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే, అవతలి వారు అనేదానికి రెస్పాన్స్ ఇచ్చినంత కాలం మన ఎనర్జీ యాడ్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రాబ్లమ్‌కి. అది పెరగడానికి. పెరగడం అంటే ప్రాబ్లమ్‌ని మీరు పెంచట్లేరు. మీ బాధను పెంచుకుంటున్నారు. ఆ ఏ అనే పర్సన్ బాధను పెంచుకుంటున్నారు. ఎప్పుడు రియాక్షన్, రెస్పాన్స్ వాళ్ళ లోపల కలిగినంత కాలం. ఆ రియాక్షన్, రెస్పాన్స్ కలగలేదు అని అనుకోండి. అప్పుడేమవుతుందంటే ఎనర్జీ తక్కువైపోతుంది దానికి. అంతకుముందు ఇప్పుడు ఇంతకుముందు నేనొక దారం ఎగ్జాంపుల్ చెప్పేసి, అవతల వారు అంటూ ఉంటారు, ఇవతల వారు పడుతూ ఉంటారు. కానీ 2 వైపులా ఆ దారాన్ని ఇద్దరు పట్టుకునే ఉన్నారు. ఆ యాహ్! రోప్‌ని ఇద్దరు పట్టుకునే ఉన్నారు. కానీ యాహ్! నేను వదిలేస్తున్నాను. నేను పడే ఎండ్ ఉన్నాననుకోండి, నేను వదిలేస్తున్నాను. ఇంకా రోపు నిలకడగా ఉంటుందా అక్కడ? ఉండదు. 2 వైపులా 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 2 వైపులా
ఉండదు కదండి. వాళ్ళ చేతిలో ఉంటుందా రోపు? అంతే. అది నిలకడగా లేదు. నేను పట్టుకుంటే అటు ఇటు పట్టుకున్నప్పుడు నిలకడగా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది ఆ రోప్ అనేది. ఒక బ్రిడ్జ్ లాగా ఊహించుకోండి దాన్ని. హుహు. ఒక హుహు. బ్రిడ్జ్ లాగా ఊహించుకోండి. ఇప్పుడు మన వైపు నుంచి మనం కట్ చేసాం బ్రిడ్జ్‌కి. ఆ బ్రిడ్జ్ అనే దానికి మీనింగ్ ఉందా అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? దాని యూజ్ ఉందా? హుహు. లేదు. లేదు కదా! మీరు పట్టుకుంటే యూజ్ ఉంది. పట్టుకోకపోతే యూజ్ లేదు. అది ఎలా తెలుస్తుందంటే అవతల వారికి, వాళ్ళు ఎనర్జీని ఎంత పెట్టినా కూడా అంటే వాళ్ళకి ఇలా జ్ఞానపరంగా తెలిసే ఛాన్స్ ఉండకపోవచ్చు. వాళ్ళ శక్తిలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి. కాకపోతే మన భాషలో చెప్పుకోవాలంటే టైర్డ్ అయిపోతారు. ఎంత విసిగించినా ఈమెకు విసుగు రావట్లేదు. ఎక్కువ యాహ్! అక్కడ బాధ. అహా! లేదు. మనం ఏమనుకుంటామంటే ఇలా చేసేస్తారు కదా! అని ఆలోచన చేస్తున్నాం కదా! అగైన్ వి ఆర్ పోరింగ్ ఎనర్జీ ఇంటూ దట్ బై అవర్ థాట్స్. హుహు. ఇట్ హ్మ్. ఈస్ దిస్. సైకాలజీ అంటారో ఏమంటారో కానీ ఇట్ ఈస్ లైక్ దిస్ ఓన్లీ. మీరు ఆలోచనను కూడా చేయకండి. నేను మాస్టర్స్ చెప్పిన జ్ఞానం తీసుకుంటూ ఓపికగా ఈ పరిస్థితిని విట్నెస్ చేస్తున్నాను. తప్పనిసరిగా నా సిచ్యుయేషన్ బెటర్ అవుతుంది, బెస్ట్ అవుతుంది. నాకేదైతే సంతోషం కలిగిస్తుందో, మీకు నిజంగా మీకేం కావాలో తెలిస్తే అతను ఇలా ఉండాలి లేదా ఆమె ఇలా ఉండాలి ఎగ్జాక్ట్‌గా కోరుకోవచ్చు మీకు తెలిస్తే. లెట్స్ సే నేను ఒక పని చేస్తున్నా, అస్తమానం విమర్శిస్తూ ఉన్నారనుకోండి, నో మ్యాటర్ వాట్. ఆ విషయంలో నేనేం కోరుకోవాలి? నేను చేసిన పనిని చూసి సహృదయంతో మెచ్చుకోవాలి. ఎక్కడైనా తప్పులు చేస్తే సహృదయంతోనే నన్ను సరిదిద్దాలి. నాకు హెల్ప్ చేయాలి. ఇంత కదండీ కోరుకునేదక్కడ ఆ పర్టిక్యులర్ స్థితిలో. యాహ్! అంతే కదా! అవునండి. అది నాకు యాహ్! తెలుసనుకోండి, యాజ్ ఇట్ ఈస్ మీరు ఫ్రేమ్ చేసుకోండి. ఐ కెన్ రైట్ ఇట్ ఆన్ పేపర్ ఫర్ యూ. ఇట్ విల్ హ్యాపెన్ ద సేమ్ వే. మీరెలా అనుకున్నారో అలాగే. కానీ మనకు ఆ క్లారిటీ ఉందా? ఏం కావాలో అది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. అందుకని ఫ్రేమింగ్ ఎలా చేసుకోవాలి దైవిక వాక్యాలు అంటే ఇన్ జనరల్‌గా అన్నీ కవర్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఈవిడ దైవిక వాక్యాలు మీరు చూసినట్లయితే అన్నీ ఇన్ జనరల్‌గా ఉంటాయి. అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కడ మనం చార్జ్ తీసుకున్నట్టుగా ఉండదు అందులో. మనం మార్పుకు సిద్ధంగా ఉన్నాము అన్నట్లుగా ఉంటది కానీ హ్మ్, అంటే నా జీవిత గమనంలో ప్రతి ఒక్కటి సవ్యంగా ఉంది. అన్నీ ఒక్కటిగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్య ఆనందం ఉన్నది. ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా! ఆవిడ దైవిక యాహ్! వాక్యాలలో. అవునండి. అంటే అది ఏ పరిస్థితి అయినా కానీ, ఏ ప్రాబ్లమ్ అయినా రానివ్వండి. ప్రతి సిట్యుయేషన్‌కి అప్లికబుల్ ఆ దైవిక వాక్యం. ఒకవేళ మార్పు చెందించలేనిది మీరు మార్పు చేసుకున్న ఏ సిట్యుయేషన్ అంటే ఏమి మార్పు అవతల పరిస్థితిలో మీ బాధలో మార్పు లేదనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఆ బాధను భరించడానికి ఎంత శక్తి కావాలో అంతకు మించిన శక్తి ఇస్తారు. అప్పుడు మీకు అది ఇబ్బంది అవ్వదు. ఖర్చు ఇచ్చి అంతకు డబుల్ ధనము ఇచ్చాననుకోండి. మీరు ఖర్చు గురించి ఎందుకు భయపడతారు? భయపడరు కదండీ! హ్మ్. యాహ్! మీకు ఖర్చిస్తున్నాను. ఒక $1000 స్కూల్ ఫీజ్ కట్టాలి అని చెప్తున్నాను. మీ దగ్గర లేవు. కానీ $10,000 ముందే మీ అకౌంట్‌లో నేనేసేస్తున్నాను. మీరు 1000 పోగా ఇంకో 9,000 ఎక్కువొచ్చాయి మీకసలు. ఖర్చు రాలే. ధనమొచ్చింది మీ అకౌంట్‌లోకి. అంతకుముందు జీరో మీ బ్యాలెన్స్ $1000 ఎక్కడి నుంచి కట్టాలి అని ఆలోచిస్తున్నారు. 10,000 వచ్చి పడ్డాయి. 1000 పోగా 9,000 లాభం మీకు. అలా ఉంటుందనమాట. మన హ్మ్. ట్రస్ట్ అనేది కించిత్తు కూడా నెగెటివ్ ఆలోచన చేయకుండా, ఈ ఓపిక ద్వారా మీరు చెప్పేది మాత్రం 100% రైట్ అండి. ఎందుకంటే మనలో ఈ ఒకవేళ ఇఫ్, ఇఫ్ అంటారు కదా ఇంగ్లీష్‌లో. ఆ ఒకవేళ హ్మ్. ఈ థాట్ ఖచ్చితంగా ఉంటది. అది లేకపోవడమే 100% ట్రస్ట్. అది లేకపోవడమే అద్భుతానికి దారి. ఆహ్, అంటే నాకేం అర్థమైందంటే లైక్ ఆహ్, అంటే సాక్షిభూతమై చూస్తూ ఉండాలి. సాక్షిభూతమై చూస్తూ భూతమై ఉండడమే కాకుండా ఇంపాక్ట్ అవ్వొద్దు. ఆ! యాహ్! అంటే రెస్పాండ్ అవ్వద్దు. రియాక్ట్ రెస్పాండ్ అవ్వద్దు. అవ్వొద్దు. మళ్ళీ లోపల నుంచి రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ రెస్పాండ్ అవ్వద్దు. అవ్వచ్చు కదండీ! రెస్పాండ్ రియాక్ట్ అవ్వచ్చు. ఆ! అవ్వకూడదు. రెస్పాండ్ రియాక్ట్ మీన్స్ వితౌట్ కాకూడదు. ఎమోషన్. ఆ! వితౌట్ ఎమోషన్ హ్మ్. రెస్పాండ్ అవ్వచ్చు. బట్ అవ్వచ్చు. రియాక్షన్ ఆ! చూపించకూడదు. ఇంకోటి సాక్షిభూతంగా ఉండాలి. హ్మ్. అండ్ అదే ఇలా అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఆ! మెడిటేషన్ చేసేటప్పుడు అది మంత్రాల లాగానే అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలండి. ఇంకా మీకు హుహు. విసుగు ఉండొద్దు. వందల సార్ల, వేల సార్ల కౌంటే ఉండొద్దు. ధ్యానంలోనే కూర్చున్నప్పుడు అనేం లేదు.
ఎప్పుడు పడితే హ్మ్. అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మైండ్‌లో, నోట్లో, బయటకు అనుకోవడం. మీకు ఎలా కుదిరితే అలా ఉచ్చరించొచ్చు. పదే పదే ఆ వాక్యానికి మీరు ఎనర్జీ ఇస్తున్నట్టు. హుహు. ఓన్లీ లైక్ ధ్యానంలో అంటే కూర్చున్నప్పుడు అనుకుంటేనే అఫర్మేషన్. ఎనర్జీ కాదు. ఆ! అఫర్మేషన్స్. హ్మ్. మీకేదైతే కావాలో ఓహ్! అది. ఓకే. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే చేంజ్ ఒస్తది. వాళ్ళు చేంజ్ అవుతారు, మారుతారు వాళ్ళే అని చేంజ్ అవుతారు కాదు. మీ పరిస్థితి చాలా బెటర్ అవుతది. అది. మీ పరంగానే. అని ఆటోమేటిక్‌గా అనుకోవాలండి. అహా! అవతలొచ్చేస్తారు. ఆ! అఫర్మేషన్ ఏమనుకోవాలి అని నాకది అఫర్మేషన్ ఏమనుకోవాలి అంటే, నా పరిస్థితి సంపూర్ణంగా ఆనందకరంగా మారుతుంది. ప్రతి దాంట్లో, ప్రతి క్షణం నేను సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో ఉంటాను. ఉంటున్నాను. ఓకే. నాకా హ్మ్. నమ్మకం ఉన్నది. నాకు మాస్టర్స్ హెల్ప్ ఉన్నది. ప్రతి క్షణం నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు. గైడ్ చేస్తూనే ఉంటారు. ఎలాంటి సిట్యుయేషన్నయినా ఎదుర్కొనే సామర్థ్యం, శక్తి, సంతోషం, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి నాకు. అవి నాకు హుహు. కలుగుతూ ఉన్నాయి. ఓహ్! నా సిట్యుయేషన్స్‌లో మార్పొస్తూ ఉంది. చిన్నది జరిగినా కూడా అవేర్‌నెస్‌తో నోటీస్ చేయండి. గ్రాటిట్యూడ్ తెలియజేసుకోండి. అది హ్మ్. ఎప్పటికప్పుడు నీరు పోయడం లాంటిది. యాహ్! అవును. ట్రూ అండి. హ్మ్. వనరులు. అవేర్‌నెస్‌తో ఉండి ఈ మార్పు సంభవించింది. మామూలుగా ఈ బి పర్సన్ ఇలా చేస్తాడు. కానీ ఈరోజు మాత్రం ఇలా చేయలే. ఎప్పుడు చేసేట్టుగా కాదు. బెటర్‌గా ఉంది. చిన్న మార్పైనా రికగ్నైజ్ చేయండి. వాళ్ళు హుహు. వెంటనే మీరు హ్యాపీగా చెబితే కొంతమందికి వాళ్ళ ఇగో అంటారో, ఇంకొకటి అంటారో పెరిగిపోతది వాళ్ళకి. అలా చెప్పాల్సిన అవసరం లేకపోతే నోటితో ఏం చెప్పకండి. మనసులో చెప్పుకోండి కృతజ్ఞతలు. నోటితో హ్మ్. చెప్పాల్సిన అవసరం లేదు. యాహ్! అవును. వాళ్ళెప్పుడైతే తీసుకొని బ్యాలెన్స్డ్‌గా ఉంటారో మీకనిపిస్తుందో, లేదా వాళ్ళలో శక్తి స్థితి మీ ద్వారా మార్చబడుతుంది అని తెలుస్తుందో, అప్పుడు చెప్పొచ్చు నోటితోని. హ్మ్. యాహ్! ట్రూ. మీరిలా నాకు హెల్ప్ చేశారు ఈరోజు. చాలా సంతోషమైంది. ఎంత చేంజొచ్చిందో నాకసల ఆ ఒక్క పని వల్ల మిగతా పనులన్నీ చాలా బాగా చేసుకోగలిగాను ఈరోజు. ఆ హెల్ప్ చాలా క్రూషియల్ నాకీరోజు మీరు చేశారు. అది ఎలా ఉండాలి అంటే పదే పదే అవతల వారికి గుర్తుకొచ్చి మళ్ళీ మీకు హెల్ప్ చేయాలి అన్నట్టుగా ఉండాలి. దట్ ఈస్ ద ఎనర్జీ స్టేట్ మార్చినట్టే అది మనము. హ్మ్. గ్రాటిట్యూడ్ ద్వారా మార్చినట్టు మనం. మనస్ఫూర్తిగా చెప్తున్నాం వాళ్ళకి. ఏదో ప్రిటెండెన్స్ కాదక్కడ. యాహ్! మనసులో బయటికి చెప్పలేకపోతే మనసులో చెప్పుకోండి. యాహ్! ష్యూర్ అండి. హ్మ్. మారుతుందండి. అది ఖచ్చితంగా మారుతుంది. కానీ ఆలోచన ఎక్కడ కూడా కించిత్తు కూడా నెగెటివ్‌కెళ్ళనివ్వకండి. అది ఒక స్టేట్ ఉంటుందండి. మీరు చెప్పే స్టేట్ ఉంటుంది. నేను చెప్పేది దాని తర్వాత స్టేజ్. హుహు. హ్మ్. హ్మ్. అది దగ్గరికి తొందరగా వెళ్ళడానికి ఈ టిప్స్ ఉపయోగపడతాయి అంతే. అంటే యూ ఆర్ ఆన్ ద స్టేజ్, ఆన్ ద వే జస్ట్ కీప్ కంటిన్యూ అని చెప్తున్నాను నేను. అన్ని హ్మ్. వాలిడ్ క్వెషన్సే, వాలిడ్ థాట్సే, వాలిడ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మీరనేవి. హ్మ్. హ్మ్. అంటే మధ్యలో దాటుకొని వెళ్ళాల్సిన స్టెప్పే మీరు చెప్పేది. నేనది ఓకే. చెప్పాలనుకుంటున్నాను. ఓకే అండి. హుహు. హ్మ్. హ్మ్. అది. క్లారిటీ యాహ్! వచ్చిందా అండి? యాహ్! వచ్చిందండి. థాంక్ యూ. హ్మ్. ఉంది. నాకు కూడా అలా ఉండింది. మళ్ళీ లోపల నుంచి మన ఇగో అంటూ ఒకటుంటుంది కదా! ఇగో అనలేంలే. ఎందుకంటే బాధింపబడుతున్న సైడ్ మనం ఉన్నామనుకోండి. అప్పుడు ఇగో అనము. లోపల నుంచి ఆ మనసు రంపపు కోత కోస్తూ ఉంటది. ఏంటే నువ్వు మాట్లాడినప్పుడే అవతల వాళ్ళు విమర్శించారు. నువ్వు కామ్‌గా ఉంటావా? అసలు నీకు బుద్ధి లేదా? సిగ్గు లేదా? అలాగా మాటలు పడుతూ ఉంటావా? లోపల నుంచి వస్తూ ఉంటది మనకి. హ్మ్. యాహ్! దాన్ని సైలెన్స్ చేయాలి. నేను మాటలు పడడం లేదు. నాకు అన్నీ ఉన్నాయి. నేను ప్రస్తుతం వహిస్తున్నది ఓర్పు. ఎందుకంటే, నా పరిస్థితిలో మార్పు రావడానికి ఇది బెటర్ రౌట్ అని నేను తెలుసుకున్నాను నా జ్ఞానం ద్వారా. నువ్వింక నాకు కోఆపరేట్ చెయ్యి తప్పిస్తే ఇలాంటివి ఏమీ చెప్పకు. మూయి నోరు అని చెప్పేసేయొచ్చు. హుహు. సింపుల్‌గా. యాహ్! అదొకటి నాకన్నీ ఉన్నాయి. అనుకోవచ్చు. నా కర్మ పోతుంది అని కూడా అనుకోవచ్చు కదా అండి? అనుకోవచ్చు. అనుకోవచ్చు. యాహ్! జ్ఞానం తీసుకున్న ఎందుకంటే వెంటనే కర్మ ఎలాగో పోతుంది. అది అనుభవిస్తేనే పోతది. ఆ! అనుభవించకపోతే ఎలాగూ పోదు. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాము అనుకుంటే, అదొక ఆ! పెయిన్ లాగా అయిపోతుందండి. ఇప్పుడు నేను ఆ కర్మ అనుభవిస్తున్నాను. కరెక్టే మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా అనుకుంటే కానీ, అది ఒక రకంగా అంటే యాక్సెప్ట్ తెలుసుకొని ఆ! యాక్సెప్ట్ చేస్తున్నాను కానీ అన్నట్టుగా ఆ ఎమోషన్ ఫీల్ భావనతో అవ్వకండి. ఆ పెయిన్ ఫీల్ అవ్వకండి నేను చెప్పేది. ఆ! యాహ్! ఆ! అవును. యాహ్! హ్మ్. విట్‌నెస్ చెయ్యండి. నా హ్మ్. కర్మ అనుభవిస్తున్నాను అనేది విట్‌నెస్ చేయడము. పెయిన్ లాగా తీసుకుంటే మళ్ళీ సెల్ఫ్ పిటీ ఆ గుంత తోకుంటాం మనము. అది హ్మ్. ఇంకా హ్మ్. యాహ్! లోపలికెళ్ళిపోతాం ఆ గుంతలోకి.
సెల్ఫ్ అవునవునండి. పిటీది. యాహ్! అంటే ఆ కర్మ నుంచి బయటికి రాలేమనమాట. యాక్సెప్ట్ చేసి మనం అనుభవించేస్తే కర్మ నుంచి బయటికి రావచ్చు ఎమోషన్ లేకుండా. అలా కాకుండా సెల్ఫ్ పిటీతోనూ ఆయన అంటున్నాడు నేను పడుతున్నాను, ఆమె అంటుంది నేను పడుతున్నాను, ఈ టైప్ ఉంటే అది పెద్దగా ఆ దారం ఏమంటారు? అది అలాగే ఉండిపోతుంది. ఇంకా కొంచెం కాంప్లెక్స్ కూడా అవ్వచ్చు. బంధం నుంచి హుహు. విడిపోరు. ఆ కర్మ బంధం నుంచి విడిపోరు. హుహు. అదే ఎమోషనల్ అవ్వకూడదు. ఐ మీన్ ఆ! రియాక్ట్ ఆ! అవ్వకూడదు. ఎనర్జీ పెట్టకూడదు జస్ట్ బేసిక్‌గా. రెస్పాండ్ అండ్ అంతే. సాక్షిభూతంగా ఊకే చూస్తూ ఉండాలి. ఆ! యాక్సెప్ట్ చేయాలి. అర్థం చేసుకోవాలి. హ్మ్. మౌనం, చిరునవ్వు మనస్ఫూర్తిగా. వెంటనే వెళ్ళిపోయి కుదిరితే వెంటనే 2 నిమిషాలైనా ధ్యానం చేసుకోవడం. హుహు. హ్మ్. ఓకే. నేను ఎనర్జీ తీసుకుంటున్నాను. కుదిరితే, కుదరలేదు కిచెన్‌లో ఉన్నారు మీరు అనుకుందాము. అప్పుడు అక్కడనే యాహ్! ఆ వంట చేస్తూనే ధ్యానం చేసినట్టుగా ధ్యానంకి బట్ సంబంధించిన ఇట్స్ నాట్ విషయాలన్నీ ఈజీ అండి. ఆ! ఈజీ కాదు. తెలుసు. అప్పుడున్న సిట్యుయేషన్‌కి ఆ అవును. ఎమోషన్‌లో హ్మ్. అవును. ఏదైనా చాంటింగ్స్ ఉంటే ఆ చాంటింగ్స్ మనసులో అనుకోవచ్చు లేదా బయటికి చదవచ్చు. అది కూడా హ్మ్. ఎనర్జీ ప్రొడ్యూసరే. లేదా ప్లే చేసి వినడము అట్లా. ప్లే చేసి వినడం. ప్లే చేసి ఏదైనా వినడం. సరే ఎనర్జీ ప్రొడ్యూసర్ అట్‌లీస్ట్ మీకు ఎనర్జీ లాస్ కాకుండా డైవర్ట్. ఉండాలి. డైవర్ట్ చేయాలి. హ్మ్. హుహు. అది. గుడ్ అండి. మెల్లమెల్లగా. నైస్ సజెషన్. అవంటే అన్ని ప్రాక్టీసెస్ అంతే ఇంకా. ఆ! యాహ్! లేదా హ్మ్. బయట వాక్‌కెళ్ళిపోవడం సంథింగ్ అట్లా. ఏదో లేదా ఒకటి ఫస్ట్ ఎనర్జీ లూజ్ కాకుండా చూసుకోవాలి ఆ సిట్యుయేషన్‌లో. తర్వాత హ్మ్. ఎనర్జీ స్టెబిలైజ్ అయిన తర్వాత పెంచే మార్గాల గురించి ఆలోచించుకోవచ్చు. ఆలోచించాలి. హుహు. హ్మ్. ఓకే. అది. ట్రీట్ యువర్ ఎనర్జీ యాస్ ఇఫ్ మనీ. మనీ. యాహ్! ఒక్క మనీ ఇన్ ద డ్రాప్ కూడా బ్యాంక్. వేస్ట్ చేయనని చెప్తాను నేనైతే. ఇదే అంటాను. ఒక పౌండ్ కూడా ట్రూ. వేస్ట్ చేయను. ఎవ్వరికీ వేస్ట్ చేయను నా ఎనర్జీ అంటాను నేను. యాహ్! మీరేదైతే చెప్తున్నారో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఇంకొక దగ్గర గాని స్క్రాల్ చేస్తూ, ఈ రకరకాలుగా వస్తూ ఉంటాయి కదండీ సోషల్ మీడియాలో. హ్మ్. ఏంటి అంటే, యాహ్! మన బాధ్యత ఏంటి అంటే తిట్టిపోయడం అన్న టైప్‌లో తయారైపోయింది. ఏదైనా సమస్య అవును. అప్పుడు చెప్పింది. పెద్ద బాధ్యత భుజాల మీద తీసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నాం మనం. ఏం సొల్యూషన్ లేదు మన వల్ల. యాహ్! వాడు తిడతాడు, మనం తిడతాం. ఏముందక్కడ? ఏమవసరం అది? ఇలాగే ఏదో మా హస్బెండ్ ఏదో ఏంటబ్బా! కొత్త సినిమా అదేదో సంక్రాంతికొస్తున్నా ఉంది గదా! అది చిన్న హుహు. బాబుతోని ఏంటో రకరకాలుగా మాట్లాడిచ్చారు కదా! హ్మ్. అదేదో పెట్టారనమాట. హుహు. స్పీకర్‌లో ఉందది. తను వింటున్నాను. నాకు కూడా పెట్టలేదు. హ్మ్. నేనన్నాను, "అది ఆల్రెడీ తెలుసు. మీకు తెలుసు. ఒక్కసారి వింటే ఓకే. మీరొకసారి విన్నప్పుడు పాప్ అవుతూ ఉంటాయి. ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారో మీ ఇష్టము. స్పీకర్ ఆఫ్ జేసి ఇక్కడి నుంచి ఎళ్ళండి" అని చెప్పాను. నేనినను నాకు పెట్టొద్దు అని చెప్పాను. అనగానే ఆఫ్ చేసేసారు. నేనైతే ఎనర్జీ డ్రైన్ చేసుకోను. మీ ఇష్టము అనన్నా. అవన్నీ ఎనర్జీ డ్రైనర్స్ హోల్స్ పడుతూనే ఉంటాయి. అవతల వాళ్ళు రెచ్చగొట్టే మాటల్లాగా ఉంటది. పోనీ సిట్యుయేషన్ ఏమన్నా మనం బెటర్ చేస్తున్నాం గదని ఏం చేయట్లేము. ఓన్లీ మనము కమెంట్స్ పెట్టడం వల్ల, అరవడం వల్ల అక్కడ ఏమీ సొల్యూషన్ లేనప్పుడు ఎందుకు చేయడము? ఇంకా మార్గాలు ఆలోచించాలా లేకుండా. హుహు. కుదిరితే సినిమా ఇండస్ట్రీకి ఇలాంటివి పెట్టకండి అని చెప్పేసి రాయి. పదే పదే రాయి. సో, అది అట్లా చెప్తాననమాట. నేను అన్నౌన్స్ ఎనర్జీ కూడా నేను వేస్ట్ చేయను అని. అలా మనం కాపాడుకుంటూ ఉండాలి. హ్మ్. యాహ్! అప్పుడు ట్రూ. అన్నిటికి ఓర్చుకోవడానికి ప్రతిదానికి శక్తొస్తుంది. లోపల నుంచి మనకు ఇట్లా మనసు గోల చెయ్యదు. నీకు బుద్ధి లేదా? నీకు సిగ్గు లేదా? నువ్విలా పడుతూనే ఉంటావా? నీ వల్ల నాకు రంపపు కోత ఇలా ఇవన్నీ చేస్తుంటదండి అది. అది చేస్తది. హ్మ్. యాహ్! దాని వాద అవును. ఫర్ సహజమే. కానీ ష్యూర్. దానికి చెప్పాలి. నీకు బెటర్ పొజిషన్ ఇవ్వడానికి గురించే నేనిలా ఉన్నాను. కోఆపరేట్ చెయ్యి నాకు అని. హ్మ్. ఓకే అండి. గుడ్ డిస్కషన్. బాగుందండి. థాంక్స్. థాంక్ యూ అండి. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. Thank you so very much, Masters, for joining today's session. Thank you so much for the group energies, for the nice discussions.